నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు యూఎస్ డెప్ట్ రిలేటెడ్ ఇష్యూ గురించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. దానికి సంబంధించినటువంటి అవుట్కమ్స్ ఎలా ఉండబోతాయి, మార్కెట్ మీద ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, అండ్ మన పర్సనల్ లైఫ్ మీద కూడా వాటి యొక్క ఇంపాక్ట్స్ ఎలా మారతాయి, ఇట్లా ఎన్నో అంశాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. యూఎస్ డెప్ట్ కావచ్చు, లేకపోతే ఇండియన్ డెప్ట్ ఇష్యూ కావచ్చు, ఇవేవి కూడా పెద్ద ప్రమాదకరమైనవి కాదు. కానీ వాటిని సరిగ్గా తెలుసుకోకపోవటమే అది మన అసలు ప్రాబ్లంలోకి పుష్ చేస్తుంది. ఇది కేవలం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఒక సబ్జెక్ట్. దీన్ని బేస్ చేసుకొని మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. ఈ డెప్ట్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు వచ్చేటువంటి ఇన్కమ్ని మారుస్తాయి, మీకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ని మారుస్తాయి, ఇన్ఫ్లేషన్ని మారుస్తాయి, మీ భవిష్యత్తుని మారుస్తాయి. ఇంత క్రూషియల్ రోల్గా ప్లే చేస్తుంటుంది ఈ డెప్ట్ రిలేటెడ్ ఇష్యూ. ఈరోజు యూఎస్ డెప్ట్ రిలేటెడ్ ఇష్యూ హెడ్లైన్స్గా మారింది. దాదాపుగా $37 ట్రిలియన్ యూఎస్ డెప్ట్ పెరిగింది అని చెప్పేసి ప్రతి న్యూస్ ఛానల్లో హెడ్లైన్స్గా వస్తుంది. America deserves to hear the truth. Our national debt is too high. The current number, a staggering $36 trillion. 36 trillion dollars. That's the debt. 36 trillion. సో అదొక పెద్ద ప్రాబ్లమ్ అని అంటే ఎస్, సమ్టైమ్స్ అది ప్రాబ్లంగా కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ మొన్న మోడీ కూడా యూఎస్ డెప్ట్ని డౌన్గ్రేడ్ చేయడం మొదలుపెట్టింది. సో ఇదేమైనా కొత్త విషయమా? కాదు, డెఫినెట్గా. గతంలో ఎన్నోసార్లు డౌన్గ్రేడ్ చేయడం, మళ్ళీ అప్గ్రేడ్ చేయడం, ఇట్లా ఎన్నోసార్లు జరుగుతూనే ఉంటాయి. సో ఫస్ట్ అసలు ఈ డెప్ట్ అంటే ఏంటి, ఈ కంట్రీ రిలేటెడ్ డెప్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సింపుల్గా మన పర్సనల్ లైఫ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అంటే ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ క్రెడిట్ స్కోర్ని చెక్ చేస్తారు. ఆ క్రెడిట్ స్కోర్లో వాళ్ళు చెక్ చేసేది ఏంటి, మీరు మళ్ళీ రీపే చేసే కెపాసిటీ ఉందా లేదా, మీరు ఎగ్జిస్టింగ్గా ఏమేమి లోన్స్ తీసుకున్నారు, మంత్లీ ఈఎంఐ ఎంత కడుతున్నారు, అసలు మీకు వచ్చే జీతం ఎంత, ఇదన్నిటిని కంపేర్ చేసుకొని ఆ క్రెడిట్ స్కోర్కి అనుకూలంగా అసలు మీకు బ్యాంక్ అనేది లోన్ ఇవ్వాలా ఇవ్వద్దా అనే విషయం మీద కొన్ని డెసిషన్స్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు అది గవర్నమెంట్ లెవెల్లోకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కంట్రీ లెవెల్ స్పెండింగ్ని ఒకటి కంపేర్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటుగా వాళ్ళకి డిఫరెంట్ బారోయింగ్ మెకానిజమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన విషయంలోకి వచ్చేంటి, మనకు బ్యాంక్ ఒకవేళ డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, అంటే లోన్ ఇవ్వలేదు అనుకోండి, హౌసింగ్ లోన్, మనం డెఫినెట్గా బ్యాక్కి వెళ్ళిపోతాం. అంటే మనకి ఇంకో ఆప్షన్ లేదు, మనం డ్రాప్ అయిపోతాం ప్లాన్ని. కాకపోతే గవర్నమెంట్ విషయంలోకి వచ్చేసరికి అటువంటి పరిస్థితులు కాదు. వాళ్ళకి బ్యాంక్స్ కాకపోతే వేరే వాళ్ళైనా ఇస్తారు. సహజంగా అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, అసలు ఫస్ట్ లోన్స్ అనేవి వాళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి తీసుకుంటారా అని. వాళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి తీసుకోరు. గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ కొన్ని బాండ్స్ని ఇష్యూ చేస్తుంది. వాళ్ళు ట్రెజరీ బిల్స్ అన్న పేరుతోటి బాండ్స్ని సెల్ చేస్తూ ఉంటారు. సో ఆ బాండ్స్ను కొనుక్కోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఒక బాండ్ ఇష్యూ చేసింది అని అంటే ఆ బాండ్స్ను కొనడానికి అటు సింగపూర్ అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, మలేషియా అవ్వచ్చు, ఇట్లా ఏ కంట్రీస్ అయినా వచ్చి ఆ కంట్రీకి సంబంధించినటువంటి బాండ్స్ను కొనుక్కుంటారు. ఒకవేళ ఆ బాండ్స్ కనుక అమ్ముడు పోకపోతే, అంటే వాళ్ళకి కావాల్సిన ఫండ్ కనుక రేజ్ అవ్వకపోతే, అప్పుడు వాళ్ళు ఇంకొక ఆప్షన్ని వెతుక్కుంటారు. అంటే సెల్ఫ్ మెకానిజం, అంటే వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచే ఆ బాండ్స్ కొనే విధంగా చేస్తారు. లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిఎస్యూ ఇన్స్టిట్యూట్, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకన్ కంపెనీస్, వాటి నుంచి బాండ్ పర్చేసింగ్ కూడా చేపిస్తూ ఉంటారు. అలానే మనలాంటి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా ఆ బాండ్స్ కొనడానికి అది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో మనకి కంట్రీ వైడ్గా చూసినప్పుడు అక్కడ స్కోప్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి మనకి కేవలం బ్యాంక్. కానీ ఎగ్జాంపుల్ కింద ఎందుకు కంపేర్ చేశాము అని అంటే ఇక్కడే వస్తుంది ఆ క్రెడిట్కి సంబంధించినటువంటి స్కోర్. సో వాళ్ళు ఎంతవరకు రీపే చేయగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ₹1 కోటి ఉన్నాయి, కానీ మీ అప్పులు కనుక ₹1,20,00,000 ఉంటే మీరు దివాళా తీయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు యూఎస్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి, కంట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ డెప్ట్ దాదాపుగా 120%కి దాటింది జీడిపితో కంపేర్ చేస్తే. There's the US, of course. Its debt levels stand at 123% of its GDP, but some countries are doing worse. America's debt has already crossed 120% of its GDP, and it is so bad. అంటే వాళ్ళ ఎకానమీని దాటి వాళ్ళ అప్పులు ఉన్నాయి. అండ్ అదొకటే కాదు, మరికొన్ని సంవత్సరాల్లో అది 200%కి కూడా చేరుతుంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి జీడిపితో కంపేర్ చేస్తే అది డబల్ కూడా అవుతుంది వాళ్ళ అప్పు. సో ఇది ఒక కన్సర్న్గా మారింది. వాళ్ళు రీపే చేయడానికి ఇబ్బంది పడతారేమో అనే ఒక భయంతో మోడీస్ లాంటి పెద్ద సంస్థలు వాటిని డౌన్గ్రేడ్ చేయడం మొదలు పెడుతూ ఉంటాయి. సో బేసిక్ ఇటువంటి ఏమైనా సమస్యలు వస్తే ఆ కంట్రీస్ ఏమైనా దివాలా తీస్తాయా? వ్యక్తిగతంగా ఒక మనిషి దివాలా తీయచ్చు, లేదా ఒక కంపెనీ దివాలా తీయచ్చు. నిజంగా ఒక కంట్రీని దివాలా తీసే అవకాశం ఉంటుందా అని అంటే అది కంట్రీ టు కంట్రీ వాళ్ళకు ఉండేటువంటి కండిషన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. అదే ఒక పాకిస్తాన్, శ్రీలంక లాంటి కంట్రీస్ అయితే వాళ్ళు ఖచ్చితంగా దివాలా తీయచ్చు, వేరే దేశాలు వచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అదే ఇండియా కావచ్చు, లేకపోతే అమెరికా లాంటి కంట్రీస్ అయి ఉండొచ్చు, సహజంగా వాళ్ళు దివాలా తీసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో బేసిక్గా వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకంతట వాళ్ళే డబ్బుల్ని ప్రింట్ చేసి వాళ్ళు ఫెడ్ ద్వారానే, అంటే యూఎస్ అయితే ఫెడ్ ద్వారా, ఇండియా అయితే ఆర్బీఐ ద్వారానే
వాళ్ళకి సంబంధించినటువంటి బాండ్ పర్చేసెస్ చేయించుకోవడానికి కూడా వాళ్ళు వెనకాడరు. సో వాళ్ళు ఏదైనా కానీ సృష్టించగలుగుతారు. ఎందుకు? వాళ్ళ కంట్రీని ముందరికి తీసుకెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ ఇంకా లేవు. సో దాంట్లో ఈ బాండ్స్ కనుక పెరిగినట్లయితే కొంత రిస్క్ ఉంటుంది. ఏంటి రిస్క్? బాండ్స్ పెరిగితే ఏంటి ప్రాబ్లం అని అంటే, ఇప్పుడు ఒక బాండ్ మార్కెట్లోకి ఇష్యూ చేస్తే ఒకవేళ దాన్ని 5% ఇంట్రెస్ట్ రేట్కో ఇష్యూ చేస్తే ఒక వడ్డీ పే చేస్తారు. లేదు, అన్నెసరిగా కంట్రీలో కనుక అన్సర్టినిటీ ఉంది, దానివల్ల మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కావాలని చెప్పి బాండ్ బయర్స్ అడిగి 7% కనుక తీసుకున్నారు అనుకోండి, డెఫినెట్గా రీపేమెంట్ బర్డెన్ అనేది కంట్రీ మీద పెరుగుతుంది. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క రెవెన్యూస్ని ఇంక్రీజ్ చేయడం కోసం అని చెప్పి ట్యాక్సెస్ని పెంచుతారు. సో వాళ్ళ ఆపరేషన్ కాస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా సహజంగా. సో బేసిక్ వాటన్నిటి కూడా బ్యాలెన్స్ చేయాలి, కేవలం ఇంట్రెస్ట్ ఒకటే కాదు. సో బేసిక్ ఇక్కడ మనం దీన్ని 2 విధాలుగా డివైడ్ చేసి చూడాలి. సో బేసిక్గా వాళ్ళకి బై ఫిక్స్డ్గా కాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక గవర్నమెంట్కి ప్రాఫిట్ అనేది ఒక సెగ్మెంట్ ఉంటుంది. కాస్టింగ్ సెగ్మెంట్లోకి వచ్చేసరికి వాళ్ళు పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ దాంతోపాటుగా ఆపరేషనల్ కాస్ట్, అంటే అన్న డే టు డే బేస్ యాక్టివిటీస్ ఉంటాయి కదా గవర్నమెంట్కి కూడా, అటు జీతాలు అవ్వచ్చు, మిలిటరీ ఫండింగ్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, ఇదంతా కలిపితే కాస్టింగ్లోకి వస్తుంది. సో దాంతో పాటుగా గవర్నమెంట్కి ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా మనం చూస్తే వాళ్ళకి మేజర్గా వచ్చేటువంటి ప్రాఫిట్స్ అంతా కూడా ట్యాక్సెస్ నుంచే. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు సహజంగా వాళ్ళు ట్యాక్సెస్ని పెంచే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్గా అది కొంతవరకు అది బర్డెన్ అనేది ప్రజల మీదకే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం అసలు భయపడాల్సినటువంటి అవసరం అయితే ఉందా? సో 2025లోనే వాళ్ళు ఒక $1 ట్రిలియన్ డ్యూని పెట్టేశారని చెప్పేసి ఒక సైకలాజికల్ ప్రెషర్ అనేది బాగా మార్కెట్లో బిల్డ్ అయింది. ఈవెన్ ఇప్పుడు మనం గమనించినా కానీ క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. అటు మోడీస్ చేసింది, S&P చేసింది యుఎస్ డెప్ట్ మీద. సో బేసిక్ ఈ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడతోటి యుఎస్ మార్కెట్ ఎండ్ అయిపోతుందా, వాళ్ళు దివాలా తీస్తారా అంటే అటువంటి కండిషన్ ఏం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి 30 to 40% మిలీనియర్స్ అందరూ కూడా యుఎస్లోనే ఉన్నారు. అంటే అక్కడ ఎవరైతే వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి మార్కెట్ ఆల్రెడీ యుఎస్లో క్రియేట్ చేయబడి ఉంది. కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు, కానీ దివాలా తీయటం అనేది సాధ్యం కాదు. కానీ ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే, ఇటువంటి ఇష్యూస్ కనుక ట్రిగ్గర్ అవుతూ ఉంటే మనకి మరికొన్ని ఇంపాక్ట్స్ అనేవి గట్టిగా యాడ్ అవుతూ ఉంటాయి. మనకి దాదాపుగా ఒక 6 మేజర్ ఇంపాక్ట్స్ జరుగుతాయి ఒకవేళ ఇట్లా డెప్ట్ పెరుగుతూ పోతూ ఉంటాయి. ఒకటి, హయ్యర్ ట్యాక్సెస్, మార్కెట్ వాలటాలిటీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఎక్సెసివ్గా బారోయింగ్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా డబ్బులు సరిపోవు కాబట్టి బారోయింగ్ కూడా పెంచాల్సి వస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మనకి సొసైటీలో ఇన్ఈక్వాలిటీ బిల్డ్ అవుతుంది. ఇది ఎలా అవుతుంది అంటారా? ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. 1 by 1 మీకు విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు హయ్యర్ ట్యాక్సేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు యుఎస్ ఆల్రెడీ టారిఫ్స్ ఇట్లాంటివన్నీ కూడా పెంచుతూ ఉంది. అండ్ దాంతోపాటుగా రెమిటెన్స్, అంటే యుఎస్లో నుంచి బయటికి పంపించే డబ్బుల మీద కూడా దాదాపుగా 3.5% వరకు కూడా అడిషనల్గా ట్యాక్సెస్ వేస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ దాంతోపాటుగా ఈవెన్ స్టూడెంట్స్ విషయంలో కూడా కొద్దిగా స్ట్రింజెంట్గానే బిహేవ్ చేస్తున్నారు. సో ఇట్లా రకరకాల విధానాల్లో వాళ్ళు ట్యాక్సెస్ని పెంచే ప్రయత్నం చేస్తారు. మేబీ కొంత కార్పొరేట్ ట్యాక్స్ పెంచవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ పెంచవచ్చు, లేకపోతే టారిఫ్లు ఇట్లాంటివి కూడా పెంచవచ్చు. కానీ అదే యుఎస్ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచి వాళ్ళ సిటిజన్స్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళతోటి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాలి అని చెప్పేసి టారిఫ్ వెనకాల పరిగెడుతున్నారు. సో దీని యొక్క ఎందుకు టారిఫ్ వెనకాల పరిగెడుతున్నారు అనడానికి ఇప్పుడు ఒక సాలిడ్ రీజన్ మీకు అర్థమై ఉంటుంది. సో దీని యొక్క ప్రభావంతో సెకండ్ ఇంపాక్ట్ వచ్చేసరికి మార్కెట్ వాలటాలిటీ. సో ఈ మార్కెట్ వాలటాలిటీ ఇంక్రీజ్ అవటం వల్ల మనకి పర్టికులర్గా గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ కూడా కొంతవరకు బాగా పెరుగుతాయి. అఫ్కోర్స్ ఈక్విటీ మార్కెట్లో పెట్టుకోవడానికి రిస్క్ అనిపించే వాళ్ళకి అప్పుడు బాండ్ మార్కెట్స్ అనేవి అట్రాక్టివ్గా మారుతాయి. ఇప్పుడు మనం గమనిస్తే యూఎస్లో 20-year బాండ్ డీల్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. ఒకవైపుగా చూస్తేనేమో మన ఇండియన్ మార్కెట్ బాండ్ డీల్స్ కిందకు వస్తున్నాయి, ఇంకో వైపుగా చూస్తేనేమో యుఎస్ బాండ్ మార్కెట్స్ అనేవి పైకి వెళ్తున్నాయి. సో సహజంగా యుఎస్ బాండ్ మార్కెట్స్ అనేవి పైకి వెళ్ళి ఇండియన్ బాండ్ డీల్స్ కిందకు వస్తున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఒక గ్యాప్, అంటే దాన్ని స్ప్రెడ్ అని అంటాం, ఆ స్ప్రెడ్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు మేబీ ఒక 1.5 to 2% కంటే ఎక్కువ స్ప్రెడ్ లేదనుకుంటా. సహజంగా 4%, 5% వరకు కూడా స్ప్రెడ్ వెళ్ళిన సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. సో ఇంత తక్కువ స్ప్రెడ్ ఉండటం వల్ల యుఎస్ ఇన్వెస్టర్స్, అంటే అక్కడ సిటిజన్స్, అక్కడ ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎందుకు ఇండియాలో ఇండియన్ బాండ్స్ కొనాలి, అక్కడ మాకు మంచి రిటర్న్ వస్తుంది కదా, హవెవర్ మాకు డాలర్ అప్రిసియేషన్ కూడా యాడ్ అవుతుందన్న ఉద్దేశంతో మేబీ కొంతవరకు ఇక్కడ నుంచి మనీని అక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఈక్విటీ మార్కెట్స్లో దీనివల్ల కొంత ప్రెషర్ కూడా ఉండే అవకాశం ఉంది. సో బాండ్ మార్కెట్ ఒకటేనా అంటే డెఫినెట్గా ఈక్విటీ మార్కెట్లో కూడా ప్రెషర్ కనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళకే అక్కడ రిస్క్ ఫ్రీ రిటర్న్ 5 to 6% వస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడికి రాలేదు, 4.5 దాకా వచ్చింది, మేబీ రేపు 5% దాకా వచ్చింది అనుకోండి. ఎందుకు రిస్క్ తీసుకోవాలని కూడా ఆలోచించవచ్చు. సో బేసిక్గా కేవలం ఎందుకు రిస్క్ తీసుకోవాలని అక్కడికి వెళ్ళిపోతారని అంటే అదొకటే కేసు కాదు. ఈక్విటీ మార్కెట్స్ని కంపేర్ కూడా చేస్తారు.
మాకు రిస్క్ తీసుకుంటే ఎంత అడిషనల్ రిటర్న్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద కొంతవరకు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మనీ వెనకలిపోతాయి అని అంటే అటువంటి కేసు ఏం కాదు. సో డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ వాల్యుయేషన్ దే విల్ మేక్ ఎ ఫర్మ్ డెసిషన్. అండ్ దాంతోపాటుగా ఇంపాక్ట్ 3 వచ్చేసరికి మనకి బారోయింగ్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా అవుతాయి. బారోయింగ్స్ అంటే అది గవర్నమెంట్కి సంబంధించింది కాదు, ఇప్పుడు మన గురించి ఎంటర్ అవుతుంది. మన హోమ్ లోన్స్ అన్ని కూడా మళ్ళీ ఎక్స్పెన్సివ్గా మారే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మన ఇండియాలో ఆ పరిస్థితి లేదు, కానీ అంటే అమెరికాలో అయితే ఆ పరిస్థితులు ఆల్రెడీ ఉన్నాయి. అక్కడ హోమ్ లోన్స్ అని ఎక్స్పెన్సివ్గా ఉండటం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆల్రెడీ చాలా ఇంపాక్ట్ అయింది. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక రకంగా డౌన్ ట్రెండ్లోకి వాళ్ళకి ఆల్రెడీ తిరిగిపోయింది. ఎందుకు? దాన్ని ఎవరు ఎఫర్ట్ చేయలేకపోతున్నారు హోమ్ లోన్స్ పెరగడం వల్ల. దాంతోపాటుగా బిజినెస్ లోన్స్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో వ్యాపారాలకి ప్రాఫిట్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. అండ్ రియల్ ఎస్టేట్ కొనటం అనేది చాలా కాంప్లికేటెడ్గా మారుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెటే వీక్ అయిపోతుంది. ఇప్పుడు యూఎస్లో జరుగుతున్నటువంటి పరిణామం అదే. అండ్ దాంతోపాటుగా మనకి ఇంకొక ఇంపాక్ట్ ఉంటుంది, అదే ఇన్ఫ్లేషన్. సో ట్రాన్సిటరీ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి ఒకటి అంటుంటారు. రెగ్యులర్ ఇన్ఫ్లేషన్ అని అంటే మనకి 4%, 5% లేదా 6% రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎసెన్షియల్స్ కొన్ని ఉంటాయి మనకి లైఫ్లో. మెడికల్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, క్లాతింగ్ అవ్వచ్చు, హౌసింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఎసెన్షియల్స్ మనకి. సో ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే మన భారతదేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ దాదాపుగా 14%గా ఉంది. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ మీరు స్కూల్కి వెళ్తేనే డైరెక్ట్గా 10% వేస్తామని చెప్తున్నారు. సో బేసిక్ ఇన్ఫ్లేషన్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ సార్ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది అని అనుకుంటే సరిపోదు. ఇక్కడ మనకి ఇంకో ప్రాబ్లం ఏంటి అని అంటే మన శాలరీ గ్రోత్స్ అనేవి అంతగా పెరగట్లేదు. యావరేజ్ ఇండియన్ శాలరీ గ్రోత్ 0.5కి మించి పెరగట్లేదు, కానీ ఇన్ఫ్లేషన్ మాత్రం చాలా ఫాస్ట్గా పెరుగుతోంది. సో దీనివల్ల పర్చేసింగ్ పవర్ అనేది బాగా పెరిగిపోయి డిమాండ్ వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మన ఇండియన్ కాంటెక్స్ట్ ఒకటే కాదు, నేను యూఎస్ కాంటెక్స్ట్లో కూడా మాట్లాడుతున్నాను. అంటే ఇది ఎక్కడ జరిగినా ఈ పరిణామాలు ఉంటాయి అని. సో దీంతో పాటుగా మిడిల్ క్లాస్ అనేవాళ్ళు బాగా స్ట్రింక్ అయిపోతారు. మనం ఎకానమీ పరంగా చూసుకుంటే, అంటే ప్రజల యొక్క ఎకానమీ పరంగా చూసుకుంటే మనం దాన్ని 3 విధాలుగా దాన్ని డివైడ్ చేసి పెట్టుకున్నాం. మనకి బాగా ఆల్ట్రా రిచ్ అని అంటాం, రిచ్ అని అంటాం, మిడిల్ క్లాస్ అని అంటాం, పోర్ అని అంటాం. సో సహజంగా ఏ సమస్యలు వచ్చినా కానీ ఎక్కువగా సఫర్ అయ్యేది మిడిల్ క్లాసే. ఎందుకు? ఆల్రెడీ అప్పర్ క్లాస్ దగ్గర కావాల్సిన డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఎలా డబ్బుల్ని పెంచుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. అండ్ అదే లోవర్ ఇన్కమ్ గ్రూప్కి సంబంధించి కూడా వాళ్ళకి పెద్దగా సమస్యలు లేవు. వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీ రేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది పడేది మిడిల్ క్లాస్ వాళ్ళే. అయితే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు పువర్ క్లాస్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే హయ్యర్ క్లాస్లోకి వెళ్ళిపోవాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ జీతాలు పెరగకపోవడం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే మన ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పుడైనా సరే మనకి ఉన్నటువంటి గోల్కి ఇన్లైన్డ్గా పెట్టుకోవాలి. జస్ట్ ఏదో ఒక పీపీఎఫ్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకుంటే అది ఇన్ఫ్లేషన్ని బీట్ కాక మన రిటైర్మెంట్ ప్లానింగ్ని పూర్తిగా డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్ ఇప్పుడు మనం చేయాల్సినటువంటి అంశాలు ఏంటి? సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోకపోతే దెబ్బ ఎక్కువగా తగిలే అవకాశాలు ఉంటాయి. అటు ఈక్విటీ మార్కెట్స్ అవ్వచ్చు, ఒకవేళ పూర్తి అవగాహన ఉంటే మాత్రమే క్రిప్టో అయి ఉండొచ్చు, కొంతవరకు గోల్డ్ అయి ఉండొచ్చు, రెంటల్ ఈల్డ్ బాగా జనరేట్ చేసేటువంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలో లాంటి రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు. ఇటువంటి వాటిల్లో మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ ఇట్లాంటి ఇంపాక్ట్స్ ఏమైనా జరిగినా మనకు కొంతవరకు సేఫర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.